హలో గైస్, శివరాత్రి సందర్భంగా అయితే మా అత్తగారింటికి అయితే వచ్చాము. నేను మా వైఫ్ ఇదన్నమాట. మొత్తం ఊరు మా అత్తగారింటికి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇంకో సైడ్ నుంచి. ఇక్కడ మా చిన్న బామ్మది పెద్ద బామ్మది అయితే ఉన్నారు చూడండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మామ అయితే చల్లగా ఉండడం కోసం చెట్లన్నిటికైతే నీళ్లు పడుతున్నారు. ఇక పిల్లలంతా వచ్చేసారు గ్యాంగ్. నేను వచ్చినా అంటే వీళ్ళంతా దాదాపు ఇక్కడికే వస్తారు ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం. అలాగే మా అల్లుకయ్య కూడా వచ్చినాడు ఇక్కడికే. ఇంకా వాలీబాల్ ఆడడానికి అయితే ఊరు నుంచి కూడా వచ్చారు పిల్లలందరూ. వాళ్ళందరినీ చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు. ఇంకా వీళ్ళైతే ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో గేమ్ ఆడుతున్నారు. ఈ మనిషి అయితే నిద్రపోతున్నాడు మా అల్లుకయ్య. ఇంకా మా మామ మా అల్లుకయ్య అయితే స్క్రిప్ట్ అయితే చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా టైం అయింది కదా అని అందరం కలిసి కూర్చొని తింటున్నాము. మధ్యాహ్నం వచ్చేసి ఇదనమాట వంటలు. అదేంది అట్ట చూచాడు బాగున్నట్టు యాక్టింగ్ చేయాలంటే చేయమని లేదురా, బాధపడినట్టు యాక్టింగ్ చేయరా. ఇలాంటి ఏడ్స్ ఏడ్స్ మనిషి బాధపడు. నిన్ను చింటు మామ ఎత్తి తీసుకెళ్ళేసినప్పుడు ఎట్ట బాధపడినావు అటు బాధపడు. బాధపడరా, యూట్యూబ్లో పెడదాం. బాధపడరా అంటే గుడ్లు అడ్డ పెట్టి బయట పెడుతావు. ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే మా అల్లుకయ్య మా చిన్నమ్మ కలిసి బండి మీద ప్రయోగం చేసినారు. ఆ బండి అనేది కింద పడింది. మా వాడైతే లేపి సరి చేస్తున్నాడు. ఇప్పుడు చేసేది ఏంది? వడలేనా మళ్ళీ కారాలంటివే వస్తుంది స్టైల్ స్టార్ తీసిందే ఏం చేస్తాం మళ్ళా. రాయల్ ఎన్ఫీల్డ్ లో తిరుగుతానంటే మీసే వస్తానే కారు తీస్తాడంట. కారు తీసి రాయల్ ఎన్ఫీల్డ్ తీసి నిన్ను పాదంగి ఇంకా తిరుగు రాయల్ ఎన్ఫీల్డ్ లో పోతా అంటే అమ్మాయిలు చూడాలంట. ఆడు దూరాడు అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చేది. చెప్పు చెప్పు. మళ్ళా ఫోన్ చేయాలి వడలు బాగా వచ్చినాయి సార్ అని. నీ ల్యాబ్ కాడ ఒక స్టిక్కర్ ఎత్తిస్తా. ఈసారి కూడా గారెలే కాలుస్తున్నారు అందరు కలిసి. మా మామ సపోర్ట్ అనమాట వీళ్ళందరికీ. ఏదైనా అందిడము చేయడము. అలాగే పక్కన కషాయం అయితే చేస్తున్నాడు. మా మామ ఆయుర్వేదం డాక్టర్ కాబట్టి అది ఇంకో సైడ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ మా చిన్న బామ్మది మా అల్లుకయ్య ఇద్దరు కలిసి సిల్లులో ప్రయోగం చేస్తున్నారు. బాగా బజ్జీలో పకోడాను ఏమంటే వాటికి సంబంధించినట్టు లేవని చెప్పినాడు. బజ్జీ మిరపకాయలు లేవని. అందుకోసం అయితే అంగంపల్లికి అయితే పంపిస్తున్నాము. ఏదో ఒకటి తీసుకురాపో అని అక్కడికైతే వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా కొన్ని గారెలు అయితే వేశారు. అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా అయితే ఉంది గారెలు సైజ్ వచ్చేసి. ఎందుకంటే అప్పుడు మా మామ అయితే వేసినాడు ఇంతకు ముందు. ఆ వీడియో కూడా మీకు ఐకార్డులో ఎంటర్ చేస్తాను చూడండి. ఇంకా ఏది తీసుకొచ్చినాడు అనమాట మా మామ అంగంపల్లి పోయి. ఇంకా అంతా కలిసి లాగేసినాము మొత్తం 100 రూపాయలకి. తర్వాత నైట్ వచ్చేసి ఇదన్నమాట స్పెషల్. ఇంకొక వీడియో అయితే ఉంది మధ్యలో, అది రేపైతే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.